హాయ్ అండి. సాయంత్రం వెదర్ అయితే ఒక్కసారిగా మారిపోయింది. ఇలా చల్లగా వర్షం పడుతుందండి. ఎంత బావుందో. ఆహా! ఇలాంటి వర్షంలో ఏదైనా తినాలనిపిస్తుంది కదా! అలా తినాలనిపించినప్పుడు నేను ఏదో ఒకటి తయారు చేసేస్తాను. వెంటనే పెరట్లోకెళ్ళిపోయానండి. గబగబా పెరట్లోకెళ్ళిపోయి పెరట్లో ఉన్న వామాకులన్నీ తెంపేసుకున్నాను. వామాకు తెంపేసి ఈరోజు వామ్ బజ్జీ చేసేసుకోవాలి. చల్లగా ఉన్న వాతావరణంలో వేడివేడి వామ్ బజ్జీ తింటే సూపరుంటదనిపించింది. అనుకున్నదే తడువుగా మొత్తం వామాకులన్నీ కోసేసి ఇంట్లోకి తీసుకొచ్చేసి శుభ్రంగా కడిగేసి ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. ఒక గిన్నెలో బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము, సాల్ట్, పసుపు అన్నీ వేసేసి తగినంత నీరేసేసుకొని ఇలా పల్చగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక్కొక్క ఆకు ఇలా ముంచేసి తీసి వేడి వేడి నూనెలో ఏసేసి బాగా ఫ్రై చేసేసి వామ్ బజ్జీలేసేసాను. మీరు కూడా ఇలా వర్షం పడినప్పుడు వేడి వేడి వామ్ బజ్జీలేసేసుకొని మీ ఇంట్లో అందరికీ పెట్టేసేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా రుచికి రుచికి. ఆహాహా! టేస్ట్ అయితేనండి నిజంగా చెప్తున్నాను సూపర్ అద్దిరిపోయాయండి. మీరు కూడా తయారు చేసేసుకొని తినేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.